పోక్రీ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో ప్లీజ్. ఓకే, అప్పటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్ లో రెండు మాఫియా గ్యాంగ్స్ ఉండేవి అండ్ వీళ్ళిద్దరి మధ్యన రైవలరీ ఉండేది. ఒక గ్యాంగ్ ని నడిపేది విదేశాల్లో ఉండే అలీబాయ్, ఇంకో గ్యాంగ్ ని నడిపేది లోకల్ గా ఉండేది నారాయణ. వీళ్ళు రియల్ ఎస్టేట్, కిడ్నాప్, మర్డర్, ఎక్స్టార్షన్ ఇలాంటి పోరంబోక్ పనులన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళ అరాచకాలు అరికట్టడానికి సిటీలో కమిషనర్ కాద్రి దిగుతాడు. నారాయణ బ్యాచ్ అలీబాయ్ గ్యాంగ్ లో ఉన్న మల్లేష్ ని కొట్టడానికి పండుకి పైసలు ఇస్తారు. పండు పరిగెత్తించి వీళ్ళని ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లి చితక్ కొడతాడు. పండు విషయానికి వస్తే పేమెంట్ ఇస్తే ఎవరినైనా కొడతాడు. గ్యాంగ్ నేసుకుని ఊరంతా బేవర్స్ గా తిరుగుతూ ఉంటాడు. ఒక సన్నివేశంలో ఫ్రెండ్ ఫాదర్ ని కలవడానికి ఏరోబిక్ సెంటర్ కు వెళ్తాడు. ఇక్కడ ఏరోబిక్ టీచర్ శృతిని చూస్తాడు. వేడి తట్టుకోలేక చెమటలు గక్కుతాడు. శృతి అమ్మ అండ్ తమ్ముడితో ఉంటుంది. మగదిక్కు లేని కుటుంబం అని చెప్పి అందరూ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందులో ఒకడు బ్రహ్మిద సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకొకడు అలీబాయ్ మనిషి అయిన కరప్ట్ ఎస్ఐ పశుపతి. మల్లేష్ ని కొట్టినందుకు ఇంప్రెస్ అయ్యి అలీబాయ్ గ్యాంగ్ పండుని గ్రూప్ లో జాయిన్ చేసుకుంటారు. బోనస్ గా గన్ ఇస్తారు. అలీబాయ్ గ్యాంగ్ అండ్ నారాయణ గ్యాంగ్ మధ్యలో గ్యాంగ్ వార్స్ అవుతూ ఉంటాయి. పండు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. శృతి పండు మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. శృతిని వేధిస్తున్న ఎస్ఐ ని కూడా పండు ఒక సన్నివేశంలో ఫేస్ ఆఫ్ అవుతాడు. శృతి నాదే, రివాల్వర్ నాదే అని వార్నింగ్ ఇస్తాడు. శృతి పండుకి ప్రపోజ్ చేస్తుంది. పండు ప్రపోజల్ రిజెక్ట్ చేస్తాడు. నేను కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ అని చెప్తాడు. ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్తాడు. ఇంటర్వెల్ తర్వాత అలీబాయ్ ఇండియా వస్తాడు. పక్కలో పిచ్చి ఫ్యాంటసీస్ తో దొల్లుతున్న నారాయణని కాల్చి పడేస్తాడు. శృతి పండుతో క్లోజ్ అవుతోందని తెలిసి ఎస్ఐ రౌడీలు శృతి ఇంటికి పంపిస్తాడు. మానభంగం అయిందని సీన్ క్రియేట్ చేస్తాడు. ఇది తెలుసుకున్న పండు ఎస్ఐ ని ముసుగేసి మార్కెట్ లో కొడతాడు. ఇది చేసి నువ్వే అని కన్ఫర్మ్ అయితే చస్తావు నా కొడుకు అని వార్నింగ్ ఇస్తాడు. మీన్ వైల్ అలీబాయ్ అండ్ పండు ఒక పబ్ లో మీట్ అవుతారు. ఒక స్కూల్ ఫంక్షన్ లో బ్లాస్ట్ చేయాలి, అక్కడికి వచ్చే మినిస్టర్ ని లేపేయాలని చెప్పి అలీబాయ్ పండుకి టాస్క్ చెప్తాడు. మినిస్టర్ ని చంపమంటే చంపుతా, ఐఎమ్ ఓకే విత్ దట్ కాన్సెప్ట్, బట్ ఉమెన్ అండ్ కిడ్స్ కి ఏం అవ్వకూడదు, ఇది నా కాన్సెప్ట్ అని పండు అంటాడు. నువ్వు వెంటనే ఇండియా వదిలేసి వెళ్ళిపో అని అలీబాయ్ కి సలహా ఇస్తాడు. ఇంతలో ముమైత్ ఖాన్ నృత్య ప్రదర్శన స్టార్ట్ అవుతుంది. పండు బ్యాచ్ ఉన్న అజయ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా పోలీసులు వస్తారు. అలీబాయ్ ని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లిపోతారు. అలీబాయ్ ని విడిపించడానికి వాళ్ళ గ్యాంగ్ కాద్రి కూతురు ఎంఎంఎస్ లీక్ చేస్తారు. ఆప్షన్ లేక పోలీసులు అలీబాయ్ ని రిలీజ్ చేసేస్తారు. కాద్రి కూతురు అలీబాయ్ తో మీ గ్యాంగ్ లోనే ఒక అండర్ కవర్ పోలీస్ ఉన్నాడని రివీల్ చేస్తుంది. విచారణలో తెలిసింది ఏంటి అంటే ఆ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ పేరు కృష్ణ మనోహర్ అండ్ తన ఫాదర్ సూర్యనారాయణ కూడా ఎక్స్ కాప్ అని తెలుస్తుంది. అలీబాయ్ సూర్యనారాయణ మీట్ అవుతాడు. అక్కడున్న అజయ్ ని కృష్ణ మనోహర్ అనుకుని షూట్ చేసి చంపేస్తాడు. తర్వాత సూర్యనారాయణ కూడా చంపేస్తాడు. కృష్ణ మనోహర్ వస్తే చూద్దామని గ్లిమ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పండు పోలీస్ అంబాసిడర్ కార్ లోంచి దిగి నాన్నని చూడడానికి పరిగెడతాడు. పండువే అండర్ కవర్ కాప్ అని తెలిసి అందరూ షాక్ అవుతారు. ఎస్ఐ ద్వారా అలీబాయ్ బిన్నీ మిల్స్ లో ఉన్నాడని పండు తెలుసుకుంటాడు. మిల్స్ లోకి ఎంటర్ అయ్యి బ్యాచ్ ని చంపేస్తాడు. అలీబాయ్ ని చంపేస్తాడు అండ్ కాద్రి కూతుర్ని సేవ్ చేస్తాడు. మిగిలిన ఎస్ఐని కూడా చంపేస్తాడు. ఈ ఐకానిక్ డైలాగ్ కమిట్ అయితే నా మాట నేనే విన్నా చెప్పి మూవీకి ఎండ్ కార్డు పెడతాడు. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పేజ్ ని ఫాలో అయిపోండి. అండ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.